ఈ న్యాయాలు అన్యాయాల గురించి తర్వాత వెళ్దాం. అంబటి రాంబాబు గారు మీ ఇంట్లో 2 కిలోల వెండి 70 తులాల బంగారం కొట్టేశారని చెప్పి అప్పుడు న్యూస్ గట్టిగా వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి మీ ఇంటి పరామర్శించుకొచ్చినప్పుడు వైకాపా వాళ్ళు కొట్టేశారని చెప్పి న్యూస్ అన్ని సోషల్ మీడియాలో అందరూ వీడియోస్ కూడా చేశారు, నేను కూడా చేశాను. దాని గురించి ఒక్క మాట లేదు ఈరోజు దాకా బయటికి. అంటే మౌనం అర్ధంగీకారమా? దానిపైన కేసు పెట్టరా? రెండవది, మనం న్యాయం ధర్మం గురించి మాట్లాడుతున్నాము. వేయండి ఒకసారి బయట ఇక్కడ అసెంబ్లీలో అంబటి రాంబాబు బీయింగ్ అ మెంబర్ ఆఫ్ అసెంబ్లీ ఎలా మాట్లాడాడో ఆ రోజు వేయండి. చంద్రబాబు నాయుడు గారు బంగారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. ఇదా న్యాయపూర్వకంగా మాట్లాడే లాంగ్వేజ్? అండ్ బ్యారిగేట్లు ఎత్తడంలో ఈయనకు మించిన ఎక్స్పర్ట్ లేడు. వేయండి ఒకసారి బ్యారిగేట్లు ఎత్తడం కూడా. లా అబైడింగ్ సిటిజన్ ఇలాగే బ్యారిగేట్లు ఎత్తాడండి? తోసుకుంటూ వెళ్ళిపోతారా? జగన్ సైన్యం అయితే మాత్రం, ఎంత ఆత్మాహుతి దళాలు అయితే మాత్రం ఇలా బిహేవ్ చేస్తారా? కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను.